వయనాడ్లో వరద విలయం కొనసాగుతోంది. మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. దేవభూమిలో వరద విలయం కన్నీళ్లు పెట్టిస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్దీ మృతదేహాలు వెలుగులోకొస్తున్నాయి. మరోవైపు వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. పర్యాటక ప్రాంతమైన మెప్పాడలో పరిస్థితి ఘోరంగా ఉంది. కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో సీఎం విజయన్ ఏరియల్ వ్యూ నిర్వహించారు. రాహుల్, ప్రియాంక గాంధీ సహాయక శిబిరాల్ని సందర్శిస్తారు. మళ్లీ వర్షాలు కురుస్తున్నందున మరోసారి కొండ చర్యలు విరిగిపడే అవకాశాలు ఉన్నాయని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చెప్తున్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ చోరల్మల్లోనే కొనసాగుతోంది. ఇక్కడి నుంచి 100 అడుగుల పైన ముండక్కై గ్రామం ఉంది. అక్కడికి వెళ్లేందుకు దారులు క్లోజ్ అయ్యాయి. దీంతో తాత్కాలిక వంతెనలు నిర్మిస్తున్నారు ఆర్మీ అధికారులు. ఇది పూర్తయితేనే ముండక్కై వెళ్లే వీలుంది.